ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ, అమ్మవారి కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటూ, ఈరోజు మన అమ్మవారు సందేశం ఏమి చెప్పబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక ఈరోజు తల్లి బిడ్డ, నీ మీద ఒట్టేసి చెబుతున్నానమ్మా, నీకు అన్యాయం అనేది జరగనివ్వను. నీకు నా మీద నమ్మకం ఉంటే కనుక ఒక్కసారి కథ విను. ఉదయాన్నే నీకు శుభవార్తతో ముందు ఉంటాను అని చెప్పి అమ్మవారు అయితే అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకు అమ్మవారు ఇలా అంటున్నారు, ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఇంకా కూడా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తూ ఉన్నారో వాళ్ళు ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎంతోమంది చెప్తూ ఉన్నారండి, ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అక్క మాకు ఈ సందేశాల రూపంలో మాకు అమ్మవారు ఇచ్చే సందేశం మాకు ఎంతగానో సహాయకరంగా ఉంటుంది. అవకాశాలు అంతేకాకుండా ఏదైనా సరే ఇబ్బందులు వచ్చినా కూడా నిజంగా అంటే మా ఇంట్లో ఏదైనా గొడవలైనా సరే ఏదైనా సరే ఆ టైంలో ఈ వాక్కు అనేది మేము వినడం వల్ల మాకు ఇంట్లో సమస్యలన్నీ తీరిపోతూ ఉన్నాయి అక్క. సాధారణంగా మనందరం కూడానండి అమ్మవారు ఎప్పుడెప్పుడు మనకు సహాయం చేస్తారా అని, అమ్మవారు ఎందుకు మనకు మాట వినిపించుకోవడం లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్. కానీ అమ్మవారు మనకు ఒక అన్యాయం కూడా జరగకోకుండా ఉండటానికి, సంతోషంగా ఉండగలిగే ఒక మార్గాన్ని చూపించడం కోసం మాత్రమే అమ్మవారు మనకు చేసే ఒక ఆలస్యం ఫ్రెండ్స్. మనందరం కూడా ఒక్కొక్క విషయానికి ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పేసి ఆలోచిస్తాం, కానీ దాని వెనకాల ఉన్న కారణాన్ని మనం ఆలోచించలేమండి. ఇప్పుడు మన కన్న తల్లిదండ్రులు అయినా సరే కూడా ఏదైనా సరే ఒక వస్తువుని అడిగినప్పుడు వాళ్ళు వెంటనే లేదమ్మా ఇప్పుడు డబ్బులు లేవను, లేదంటే మళ్ళీ కొనిస్తానను అని అంటూ ఉంటారు కదా ఫ్రెండ్స్. లేదంటే ఒక చోటుకి వెళ్తాం అన్నప్పుడు అక్కడ కూడా సరే కాదమ్మా వెళ్ళడం లేదు అన్నది మంచిది కాదు అని వాళ్ళని ఆపుతూ ఉంటాం పిల్లల్ని. అందువల్ల మనకు వాళ్ళు అంటే ఇష్టం లేదంటే కనుక వాళ్ళ మీద మనకి ప్రేమ లేదని కాదు కదా ఫ్రెండ్స్. వాళ్ళ మీద మనకి ఎక్కువ అభిమానం అనేది ఉండమట్టి నిజంగా ఎలాంటి ఒక విషయాన్ని వింటే సంతోషిస్తారో, ప్రమాదం అనేది ముంచుకొస్తుందో తల్లిదండ్రులమైన మనకి ఎలా తెలుసో అలాగే మనకంటే ఎక్కువ తెలిసిన అమ్మవారికి చేసే ప్రతి విషయం వెనుక కూడా ఒక అర్థం అనేది ఉంటుందని, అలాగే ఈరోజు చెప్పే మాటలు కూడా అదేనండి. మనం ఎన్నోసార్లు అమ్మవారు చెప్తున్నారు కదా అయినా సరే జరగడం లేదు అని అంటున్నారు కదా అని అనుకున్నప్పుడు చాలామంది వచ్చిన డౌట్ అండి. అందువల్ల అమ్మవారు కూడా ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ ఉన్నారు మనల్ని నమ్మించడం కోసం. అమ్మ ఈ గడియలు అనేవి నీకు సమయం నువ్వు కలిసి రాలేదని కానీ, లేదంటే తీరడానికి ఆలస్యం అవుతుందని కానీ చెబుతున్నాను, కానీ అమ్మవారు తీర్చట్లేదు, నా కోరిక తీర్చడం లేదు అన్నప్పుడు అమ్మవారు అనే మాట ఇదేనండి, మీకు ఒట్టేసి చెప్తున్నానమ్మా, నీకు ఏమాత్రం అన్యాయం అనేది జరగనివ్వను. నా మీద నమ్మకం ఉంటే కానీ ఒక్కసారి కథ విను, ఉదయాన్నే నీకు ఒక శుభవార్త వినిపిస్తానని చెప్పి అంటున్నారు అని అంటే నిజంగా అండి అమ్మవారు మనకు మీద ఒట్టేసి చెప్తుందని అని అంటే ఏంటి, మనం పూర్తిగా అమ్మవారిని నమ్ముకున్నాము అనుకుంటూ ఉంటామండి. మనం ఎప్పుడైతే కనుక అమ్మవారి మీద నమ్మకం లేకుండా అయ్యో అమ్మవారు అంటున్నారు, అమ్మ మాకు నిజంగా ఎన్నో అన్యాయాలు జరిగినాయి కానీ ఇంతవరకు కూడా అవి మనందరం కూడా అమ్మవారి మీద కోప్పడుతూ ఉంటున్నాం. కానీ ఈ కథలో జరిగిన ఒక విషయాన్ని కనుక మనం తెలుసుకుంటే అమ్మవారు చేసే తెలిసిపోయే విషయాలకు అర్థం అంటే ఏంటో మనకు ఇలా అంటూ ఉన్నారు ఫ్రెండ్స్, చెప్పబోతున్నారు అనేది కూడా మనం తెలుసుకుందామని. ఒక ఊర్లో అండి అమ్మ కూతుర్లండి, అంటే ఆ అమ్మ వాళ్ళ అమ్మగారు అంటే నిజంగా చాలా కష్టపడి వాళ్ళ అమ్మాయిని పెంచుతూ ఉంటారన్నమాట. అటువంటిది వాళ్ళ అమ్మగారికి ఇంకా వేరే ఆధారం అనేది లేదు. అంటే వాళ్ళ అమ్మగారి కంటే సైడ్ నుంచి కూడా, లేదంటే అత్తగారింటి సైడ్ నుంచి కూడా ఎవ్వరూ కూడా లేరండి, వాళ్ళ హస్బెండ్ కూడా లేరన్నమాట. ఆవిడ వాళ్ళ అమ్మాయిని నిజంగా జాగ్రత్తగా పెంచడం కోసం ఎన్నో కష్టాలు పడుతూ ఆవిడ మా అమ్మాయిని సాకుతూ వచ్చారు. ఇంకా ఆవిడ వల్ల కుదిరినంత వరకు కూడా అంటే ఏలైనంత వరకు కూడా 10th క్లాస్ వరకు చదివించగలిగారు. ఆ పైన చదువులు కూడా ఆ అమ్మాయికి చదవాలనే ఒక ఇంట్రెస్ట్ అనేది ఉన్నా కూడా ఈవిడ ఇంటి పనిలోకి చేసుకుంటూ కష్టపడి ఆ అమ్మాయిని చదివించడం వల్ల అమ్మ నేను ఇంతకంటే ఎక్కువ చదివించలేను తల్లి అని అన్నప్పుడు ఆ అమ్మాయి కూడా అమ్మ లేదు నేను ఇంకేదైనా జాబ్ చూసుకుంటూ పార్ట్ టైం లాంటివి చేసుకుంటూ అలా చేసుకుంటూ చదువుకుంటానమ్మా అని చెప్పి కష్టపడి వెళ్ళి చదువుకుంటుందండి. చదువుకుని ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ చక్కగా ఉద్యోగాన్ని కూడా సంపాదించి
సంపాదించుకుంటుంది. ఇంకా ఆ తల్లికి అంతకంటే కావాల్సింది ఏముంటుంది ఫ్రెండ్స్? చదివిన చదువులకి అర్థం ఏంటి అనంటే చక్కగా మనకి కన్న తల్లిదండ్రులు వాళ్ళ మాట వినాలి ఫస్టు. మనకు చదువుకున్నంత వరకు కూడా దానికి తగిన ఉద్యోగం మనం చేసుకోగలిగితే, ఒక రూపాయి సంపాదించుకోగలిగితే అందరము సంతోషిస్తామండి. చూసేవాళ్ళకి కూడా అబ్బో! వాళ్ళ ఆయన లేకపోయినా సరే, ఎవరి ఆధారము లేకపోయినా కూడా ఆ అమ్మాయి తనకి రెక్కల మీద కష్టపడి సంపాదించింది, చదువుచ్చింది. కానీ ఇప్పుడు చూడు ఆ అమ్మాయి ఎంతో పెద్ద స్టేజ్‌కి, పెద్ద స్థాయికి వచ్చి ఉద్యోగానికి కూడా వెళ్తుందంట. ఫలానా ఇంటి పని చేసుకునే అమ్మాయి అని చెప్పడం ఏంటి అని ఆశ్చర్యంగా చూస్తారండి. అలాగే ఆ అమ్మాయి అంత చదువుకుని తన పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ అట్లా చదువుకుని కంటిన్యూ చేసింది. అప్పుడు ఒక ఉద్యోగాన్ని కూడా సంపాదించుకుంది ఫ్రెండ్స్. ఒకరోజు ఏమవుతుంది అని అంటేనండి, తనకు ఒక కళ అనేది వస్తుంది ఆవిడకి. వాళ్ళ అమ్మాయికి యాక్సిడెంట్ అయినట్టుగా, ఆ అమ్మాయి చనిపోయినట్లుగా కళ అనేది వస్తుందండి. చనిపోయినప్పుడు తనకు సడన్‌గా మంచి నిద్ర లేచి ఎంత భయపడుతుందంటే, ఎలాంటి ఒక పరిస్థితుల్లో ఉంటాము అనేది మనందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్. నిజంగా కన్న తల్లి తన బిడ్డని ఎంత ప్రేమగా చూసుకుని, కష్టపడి పెంచుకుని ఒక మంచి స్థాయికి వచ్చింది. సడన్‌గా ఏంటి ఇలా కల వచ్చింది అనేసరికి వెంటనే అమ్మవారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, అమ్మా ఏంటమ్మా ఇలా కల వచ్చింది? అమ్మా నాకు నా బిడ్డ చనిపోయినట్లుగా ఎందుకు అమ్మా ఇలా కల వచ్చింది? ఏం జరగబోతుంది నాకు చెప్పు తల్లి. నా బిడ్డను నా దగ్గర నుంచి దూరం చేయకమ్మా. నాకంటూ ఉన్న ఆధారం అనేది నా కూతురు మట్టుకే అని చెప్పి చాలా వరకు కంగారు పడిపోతూ, భయపడిపోతూ ఉంటుందండి. అమ్మా గుడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజారి గారు కూడా తనకి కొన్ని అక్షింతలనిచ్చి ఆవిడ మీద అక్షింతలు వేసి, అమ్మ మీరు ఇంటికి వెళ్ళండి, ఏమీ కాదు, భయపడాల్సిన అవసరం లేదని అక్కడ కూర్చుని అడుగుతూ ఉంటే, గుడిలో ఆయన్ని అడిగి చెప్తుందని, అమ్మ మీకు ఏ ప్రమాదం ఉండదు, వెళ్ళండి. ఇంటికి వెళ్ళిన తర్వాత తనకు అమ్మవారు కనిపించి, అమ్మ నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు ఎలాంటి అన్యాయం అనేది జరగదు అని నీకు ఒక కథ చెప్తానని, ఈ కథ విను, నీకు నిజంగా ఒక శుభవార్త అనేది వినిపిస్తాను అని చెప్పి అమ్మవారు తన కలలో కనిపించి చెప్పారు ఫ్రెండ్స్. నిజంగా ఆ కథ ఏంటి అని అంటే, ఎప్పుడైతే కనుక తెల్లవారుజామున కానీ లేదంటే కనుక మనం నిద్రపోతున్న సమయంలో ఇలాంటి ఒక అపశకునంగా ఉండే ఎప్పుడైనా కళలు వచ్చాయి అనుకోండి, మనం దాని గురించి భయపడాల్సిన అవసరం అనేది ఏమి లేదండి. నిజంగా అలా గనక ఎవరైనా చనిపోయినట్లుగా, వయసులో ఉన్న వాళ్ళు చనిపోయినట్టుగా మనకు కల గనక వస్తే దానికి అర్థం ఏంటి అంటే, వాళ్ళకి ఆయుష్ అనేది ఇంకా గట్టి పడుతుందని అర్థమే కానీ వాళ్ళు చనిపోతారని అర్థం కాదు ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారు కలలో కనిపించి, అమ్మ నీకు అన్యాయం చేయను అంటే నీ బిడ్డకి ఏమీ కాదని చెప్పిన తర్వాత తన మనసు అనేది కుదుట పడింది ఫ్రెండ్స్. అలాగే అమ్మాయి కూడా చక్కగా నిండు నూరేళ్ళు బతుకుతుంది అని చెప్పి అమ్మవారు ఆశీర్వదించారండి. అయినా సరే ఒక్కొక్క నిమిషం కూడా ఏం జరుగుతుందో, ఏం జరిగిపోతుందో, అయ్యో నా బిడ్డకి ఏమైపోతుందో అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందండి. తనకి ఆ అమ్మాయికి పెళ్ళి కూడా అయిపోతుంది, పిల్లలు పుడతారు, చక్కగా వాళ్ళ ఆయనతో కూడా తను క్షేమంగా ఉంటుంది. అంత హ్యాపీగా ఉండి వాళ్ళ లైఫ్ జరిగిపోతూ ఉన్నా కూడా దీనికి వచ్చిన ఆ కళకు మనసులో పెట్టుకుని బాధపడుతూనే ఉంటుంది. అమ్మ ఎక్కడ అన్యాయం చేసేస్తారు అని చెప్పి. నిజంగానే మనందరం కూడా ఒక నమ్మకం, ధైర్యం అనేది మనకు ఉండాలి ఫ్రెండ్స్. అలాగే అమ్మవారు ఎప్పుడు కూడా చెప్తున్న ఒకటే రెండు మాటలు ఏంటి అమ్మ, ఓపిక, నమ్మకంగా ఉండు తల్లి. ఓపిక పట్టావు, ఎన్ని రోజులు కష్టపడి నీ బిడ్డ కోసం ఇలా చేసావు, నీ బిడ్డ కాపాడుతానని నమ్మకం అనేది నీకు లేదా? నీకు నమ్మకం ఉంటే కనుక ఇలా చెయ్యి అని చెప్పి అమ్మవారు చెప్పిన ఇదండి. ఎప్పుడైతే కల వచ్చిందో నిజంగా ఆ పిల్లకి ఆయుష్ అనేది గట్టిపడుతుందని కానీ ఆయుష్ క్షీణించటం కాదని చెప్పి కలలో అమ్మవారు చెప్పారని, ఇలా అప్పటి నుంచి కూడా తను ఎంతవరకు తను అనుకున్నట్లుగా తన జీవితం అనేది హ్యాపీగా సాగడం అనేది జరుగుతూనే ఉంది. ఇంకా కొన్ని రోజుల తర్వాత అండి ఆ అమ్మాయికి చక్కగా కూడా అక్కడ వాళ్ళ అత్తగారి వాళ్ళ ఇంట్లో నుంచి కూడా ఎలాంటి కష్టము లేకుండా వాళ్ళు బాగా చూసుకుంటున్నారమ్మా నన్ను, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, నేను రేపు నేను పిల్లలను మీ ఇంటికి వస్తున్నామమ్మా అని చెప్పేసి వస్తారని. వచ్చిన తర్వాత వాళ్ళు ఆయన చెప్తారనమాట, అమ్మ మీరు కూడా నాకు అమ్మ లాంటి వాళ్ళు, నాకు అమ్మ ఎలా అయితే మా అమ్మగారు ఎలా అయితే ఇష్టమో మీరన్నా కూడా నాకు అంత ఇష్టం, మీరు కూడా మాతో పాటు ఉండండి అని చెప్పేసి తెల్లవారుజామున అమ్మ వచ్చేసి, ఎందువల్ల అంతే విడిగా ఉండడం, భయపడుతూ ఉండటం వల్ల చెప్పేసి వాళ్ళ అమ్మగారు అల్లుడితో కలిసి అమ్మాయి యొక్క అల్లుడు వచ్చేసరికి ఇక తను సంతోషిస్తుందండి. సంతోషించి ఇక వాళ్ళతో పాటు వెళ్ళి తనతో పాటు అక్కడ ఉండిపోతుంది. ఒంటరిగా ఉంటే ఇలాగే ఉంటుందని. నిజంగా ఎప్పుడు కూడా అండి అమ్మవారు ఏం చేయాలనేది మనకు తెలుసు. చిన్న చిన్న విషయాలకు చూసి మనం భయపడతామే కానీ ఏమైనా సరే ఏదో కర్మఫలాలు ఖచ్చితంగా మనకు ఏదైనా చిన్న అన్యాయం జరిగినా కూడా దాని వెనకాల ఖచ్చితమైన కారణం ఉంటుందని అనుకోవాలి. కానీ బాధపడుతూ జరిగిపోయిన విషయాల గురించి ఆలోచిస్తే ఏమీ రాదండి. మనకు కష్టము, బాధ, మనశ్శాంతి లేకపోవడమే కానీ
కానీ ఇంకా ముందు ముందు ఏం చేయాలి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎంతకంటే కనుక మనం ఇంకా ఎలా నమ్మాలి, ఇంకా నమ్మకం అనేది అమ్మవారి మీద పెంచుకోవాలి అని ఎప్పుడు అమ్మవారి మీద పోగొట్టుకోకూడదండి. ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారనమాట. ఇంకా మన అందరికీ కూడా తెల్లారేసరికి ఎప్పుడైతే ఈ కథ విన్నారో మన అందరికీ కూడా శుభవార్త అనేది వినాలి, వినిపించాలని అమ్మవారు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో. ఇది మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మీరు షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. మీరందరూ కూడా అమ్మవారి దయ వలన సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్యాలతో ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా మరొక్కసారి అమ్మవారిని నేను కోరుకుంటూ ఉన్నానండి. ఎప్పుడు కూడా అమ్మవారు మనకు ఏ సందేశం ఇచ్చినా కూడా మనం నమ్ముకోంగా కనుక ఉండగలిగితే మనకంతా మంచిగా జరుగుతుంది. మరో చక్కని వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.